హలో, లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్ స్వాగతం అండి. ఇప్పుడు మీకు నేను బీట్రూట్, కొబ్బరి, పచ్చిశనగపప్పు కర్రీ చూపిస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిందండి. ఇందులో ముందుగా మనం పసుపు, మెంతి పొడి, మెంతి పొడి వేసాం కదా. ఇప్పుడు ఇందులోకి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలండి చక్కగా ఒలిసి ఇందులో ఎక్కువ వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట కర్రీ. వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. సూపర్ అరోమా ఉంది, టేస్ట్ అదిరిపోతుంది. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. సూపర్ టేస్టీ కర్రీ. పిల్లలు చిన్నప్పుడు ఎక్కువగా చేసేదానండి ఈ కర్రీ, ఇష్టంగా తినేవాళ్ళు. ఉల్లిపాయ వేగిపోయిందండి. మన మెంతి పొడి, పసుపు పడింది కదా, ఊరికినే మగ్గిపోద్ది అనమాట. ఉల్లిపాయ వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో బీట్రూట్ వేసుకున్నాం. బీట్రూట్ ఇలా చక్కగా సన్నగా తరుక్కోవాలన్నమాట. సన్నగా తరిగితే చక్కగా మగ్గిపోద్ది. ఇప్పుడు ఈ బీట్రూట్ మగ్గాలండి. చక్కగా మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుంటే చక్కగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాం. ఇదిగోనండి, చక్కగా మగ్గిపోయింది బీట్రూట్. చూసారా ఎంత చక్కగా మగ్గిపోయిందో? ఇలా మెత్తగా మగ్గిపోవాలన్నమాట. సూపర్, బాగా మగ్గిందండి. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మనం శనగపప్పు ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా, ఉడకబెట్టిన శనగపప్పు. ఇప్పుడు ఈ శనగపప్పు వేసేసుకున్నాం. కొంచెం మెత్తగానే ఉడకబెట్టుకోవాలండి. ఈ విధంగా క్యారెట్ కూడా వేసి చేసుకోవచ్చండి. క్యారెట్ కూడా వేసి ఇలానే చేసుకోవచ్చు. కాకపోతే నేను క్యారెటే చేసేదాన్ని. క్యారెట్తో నేను చాలా రకాలు చూపించేసానండి ఆల్రెడీ. ఇంకా అందుకే బీట్రూట్ ఉంది కదా, సరే బీట్రూట్తో చూపించుదామని చేస్తున్నాను అనమాట.
బీట్రూట్తో కూడా ఎక్కువ వండుతాను నేను ఈ కర్రీ. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. బీట్రూట్తోనే ఎక్కువ వండుతాను. క్యారెట్ కూడా వండుకోవచ్చు ఇలాగే. అంతగా ఆల్రెడీ నేను క్యారెట్ చాలాసార్లు మీకు కర్రీ చూపించేసాను చాలా రకాలుగా. అందుకని ఈసారి బీట్రూట్తో ప్రిపేర్ చేస్తాను. క్యారెట్తో ఇంకా బాగుంటుందండి. మనకి ఇది బాగుంటుంది, కాకపోతే ఇది కొంచెం ఎర్రగా కలర్ వస్తుంది. అది మనకి ఆ కలర్ కూడా ఉండదు కనుక బాగుంటుంది. చూసారా, శనగపప్పు వేసాము. శనగపప్పు కూడా రెడ్గానే అవుతుంది. ఇలా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి, అప్పుడు కర్రీ టేస్ట్ అనమాట. ఈ బీట్రూట్ మనకి బాగా చలవ. ఆ చలవకి మనం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, బ్యాలెన్స్ అవుద్ది. సూపర్ అండి. శనగపప్పు కూడా ఏం లేదు కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా జీలకర్ర పొడి చాలు, ఇంకేం అవసరం లేదు. ఈ 2 పొడులు వేసుకుంటే చాలు. చాలా హెల్దీ అన్నమాట. చక్కగా మనకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీను. శనగపప్పు చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుందండి ఇందులో. అసలు ఈ కర్రీ ఉట్టినోడుగానే తినేయచ్చండి, అంత టేస్ట్ ఉంటుంది. చపాతీలోకి బాగుంటుంది, పుల్కాలోకి బాగుంటుంది, చక్కగా రైస్లోకి బాగుంటుంది. పిల్లలకి చక్కగా స్నాక్స్ లాగా కొంచెం కారం అవి తక్కువ వేసుకొని 1 కప్పులో పెట్టించిన స్నాక్స్ లాగా కూడా తినేస్తారు. ఇందులో ఏముందండి, చక్కగా శనగపప్పులు తగులుతూ ఉంటాయి కదా, టేస్టీగా బాగుంటుంది. వేగిపోయింది. ఇప్పుడు కొబ్బరి వేసుకుందాం అండి. లాస్ట్లో కొబ్బరి వేసుకోవాలన్నమాట. కొబ్బరి, తురుముకున్న కొబ్బరి. సూపర్ కలర్ఫుల్ అండి కర్రీ. సూపర్ కర్రీ, టేస్టీ కర్రీ. చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ. శనగపప్పు వేసాం కదా, ఆ శనగపప్పు ఫ్లేవరు చక్కగా బీట్రూట్కి పట్టి, కొబ్బరి ఫ్లేవరు చాలా టేస్టీ అన్నమాట. అయిపోయినట్టేనండి. ఇందులో మనం కారం, ఉప్పు, కారం 2 వేసుకుంటే అయిపోయినట్టే. కారం కొంచెం, కారం మనం ఎండుమిరపకాయ వేసాము, పచ్చిమిరపకాయ వేసాము కనుక కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. సరిపోతుంది. సూపర్ అరోమా. ఉప్పు వేసుకుందాం. సూపర్ అదిరిందండి కర్రీ. సరే, అంత బాగుందో, అంత కలర్ఫుల్గా ఉందో కర్రీ. కొబ్బరి వేసాక ఎక్కువ వేగకూడదండి. కొబ్బరి వేసిస్తాం కనుక ఇలా సిమ్లో పెట్టుకొని 1-2 నిమిషాలు వేగితే చాలు, కర్రీ అయిపోయినట్టే. అయిపోయిందండి. అయిపోయింది. సూపర్. లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే
ఇదిగోనండి మన బీట్రూట్ శనగపప్పు కర్రీ. సూపర్ సూపర్ కర్రీ, అద్దిడిపోయే కర్రీ, టేస్టీ టేస్టీ కర్రీ. చూసారా ఎంత బాగుందో. చక్కగా నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి.